ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి 28 వచనాలు మనం గమనించినట్లయితే, అపోస్తలునైనటువంటి పౌలు మరియు బర్నబా వారు దేవుని యొక్క సేవను లుస్త్రాలో సేవ చేసినప్పుడు, ఇకోనియం, యాంతియోకు అనే ప్రాంతం నుంచి కొంతమంది యూదులు వచ్చి మరి పౌలు మీద చాలా కోపంతో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనను గాయపరిచున్నాడు. అయితే ప్రభు తన యొక్క అద్భుతమైనటువంటి స్వస్థత ద్వారా పౌలును మరలా దేవుడు స్వస్థపరిచి బలపరిచున్నాడు. వారు అనేక పట్టణముల ద్వారా అనేక స్థలములను వారు వెళ్తూ దేవుని యొక్క వాక్యములను ప్రకటిస్తున్నారు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించున్నారు. అంత మాత్రమే కాక పౌలు భక్తుడు ఒక ఇంపార్టెంట్ విషయమును కూడా ప్రజలకు చెప్పి ఉన్నాడు. అదేమిటంటే శిష్యులందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఈ విధముగా వారు అనేక ప్రాంతములను దర్శిస్తూ పిస్దియా దేశమందంతటా సంచరించి పంపూలియాకు వచ్చి మరియు పెర్గేలో వాక్యమును బోధించి అతల్యాకు దిగి వెళ్ళిరి. అక్కడి నుండి వారు దేవుని యొక్క సేవ చేస్తూ మొదట బయలుదేరిన అంతియొకకు తిరిగి వచ్చిరి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములను అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులతో వారు పంచుకొని ఉన్నారు. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను బట్టి ఆయన విశ్వాసమును నిలకడగా ఉండి ప్రభుని ఘనపరచుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.